హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎల్కే ఛానల్. చూద్దాము అయితే మనం పిల్లల మార్కెట్ లో ఉన్నామండి. ఏం చిన్న పిల్లలు ఉన్నాయి, కొన్నావా? ఈ పిల్లలు మాత్రమే కొన్నావా? దాని తల్లి పిల్లలు మాత్రం కొన్నావు. ఏం పిల్లలు అవి? రెండు కొదం పిల్లలేనా? ఎంత వయసు ఉంది? చిన్న పిల్లలు ఉన్నట్టు 2400, రెండు కలిపి 2400. ఎన్ని రోజులు పిల్లలవే? ఎన్ని రోజులు పిల్లల? నెల ఉండదులేనా? నెల అంటది. నెల పిల్లలే అండి. 2400, 2400, 2400 రూపాయలు. ఒకసారి కింద పెట్టాం చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, చిన్న పిల్లలు ఇదంతా నాకు తెలిసి 10-15 రోజుల పిల్లలు అయితే ఉంటాయంతే, అంతకంటే ఎక్కువ ఉండవు. 10 రోజుల పిల్లలు ఉంటాయి అంతేలే. 2400 రూపాయలు. రెండు కొదం పిల్లలేనా? రెండు ఫీమేల్ అండి. 2400 రూపాయలు. ఏ ఊరనా? పట్టూరు. అక్కడి నుంచి వచ్చారు. ఈ పిల్లలు ఇంకేం కొనలేదా? ఇంకేం కొన్నారు? మేకలు కొన్నారా? ఏదో లోడ్ అయిపోయిందా? కొన్ని మాత్రం కొంటారు. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు అయితే 2400 రూపాయలు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు వచ్చి ఎల్కే సీనండి. ఈ రోజు అయితే నేను పీలేరు వ్యవసాయ మార్కెట్ లో ఉంటాను. ఇక్కడైతే ప్రతి ఆదివారము తెల్లవారితో 5 గంటలకి స్టార్ట్ అయిపోతుంది. ఈ అడ్రస్ వచ్చేసరికి పీలేరు, అన్నమయ్య జిల్లా, ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన వస్తుంది. రైల్వే స్టేషన్ నుంచి 3 కిలోమీటర్లు వస్తుంది. ఈ వీడియోలో మనం మేకలకు సంబంధించిన అయితే మనం వీడియో చేసి చూపిస్తాము. ఈ వీడియోలో పండగ పోయిన తర్వాత మేకలు కానీ మేకపోతులు కానీ ఏం రేటు ఉన్నాయి అని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను. చూడొచ్చు, వర్షం కారణంగా ఈ రోజు ఏమైందంటే తెల్లారితో 5 గంటల కాడి నుంచి వర్షం మొత్తం ఏమైంది, చాలా వరకు తక్కువ వచ్చినాయి. ఉన్న కాడికి అయితే వ్యాపారాలు జరుగుతున్నాయి. లేదంటే ఇవంతా మొత్తం ఫుల్ అయిపోయేది, చాలా తక్కువ వచ్చినాయి. ఇక్కడైతే ఏం రేట్లు పోతున్నాయి అనేసి మేకలు కానీ మేకపోతులు కానీ సంబంధించిన వీడియో అయితే చేద్దాము. ఇవైతే చూద్దాము. ఒక మేకలు అయితే కొన్ని మేకలు మరకలు చూద్దాం. ఇవి ఏం చదువు చెప్తా. ఎవరైనా వీడియో తీసుకుందినా? వీడియో తీసుకొచ్చినా? ఎన్ని మేకలు ఉన్నాయి? కొన్నేమో అమ్ముతాడవా? ఒక 2 మేకలు 2 పిల్లలా? ఇది మరక మేక? ఇది మరక. ఈ మేక, ఈ మేక, ఈ పిల్ల అదే. ఇవి అవి మరకలు 2. ఏం చెప్తానవా? లేదా నీ వీడియో తీసుకుంటా. వీడియో అనా మొత్తం కట్ట మీద ఏం చెప్తానువా? 27,000. ఓకే, 27,000 అయితే చెప్తానండి. ఒక మేక 2 మరక పిల్లలు. అది ఈ మేక వచ్చి ఒక పోతి పిల్ల. మొత్తం ఈ బ్యాచ్ లో 4 ఉన్నాయి అనమాట. 4 కలిపి 27,000 అయితే ఇమ్మంటాడు. వాన వల్ల ఏం తెలియలే మేకలు. వాన ఉంటే గానా, వాన లేకనుండి బాగా కనపడి. నేను పోతి పిల్ల 27,000 అయితే చెప్తున్నాడు. 27,000 చెప్తున్నాడు. మొత్తం బ్యాచ్ లో 4 అనమాట. 27,000, 27,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. 24, 23 ఆ విధంగా కూడా ఇవ్వచ్చు. 27,000, 27,000 రూపాయలు చెప్తున్నాడు. ఒక మేక 2 మరకలు ఒక పిల్ల. అయితే ఎవరునా? ఏ ఊరు? ఉసిగాలపేట నుంచి వచ్చినావు. ఓకే, అదే ఫ్రెండ్స్, 27,000 అయితే చెప్తున్నాడు. చెప్పడము వ్యాపారం అయితే ఉంటుంది. చెప్పింది ఫిక్స్ రేట్ కదా కాబట్టి నెక్స్ట్ అయితే చూద్దాము. పిల్లలు అయితే ఉన్నాయి, కొన్ని వ్యాపారాలు జరుగుతున్నాయి. ఈడైతే చిన్న పిల్లలు అయితే ఉన్నాయి. అనా వీడియో తీసుకొచ్చినా? ఏం చెప్తాను నా పిల్లల్ని? ఏం పిల్లలవే? 4 పొత్తి పిల్లలేనా? అమ్ముతాడవు కదా? ఏం చెప్తున్నావు? జత 7,500. ఎంత వయసు పిల్లలు అన్నావే? ఎన్ని నెలలు పిల్లలు? 2 నెలలు 3 నెలలు. ఫ్రెండ్స్ చూడండి, ఇది 2 or 3 months పిల్లలు అనమాట. 2 నెలలు 3 నెలలు పిల్లలు. 7,000 చిల్లర అయితే చెప్తున్నాడు. చెప్పడము 7,000 గా చెప్తున్నాడు అండి. 7,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. ఈ బ్యాచ్ లో 4 పిల్లలు. ఈ 4 పిల్లలు అయితే 7,000 రూపాయలుగా చెప్తున్నాడు. ఒక జత 7,000 అంటే 3,500 రూపాయలు పడుతుంది. ఒకటి 3,500, 3,750 రూపాయలు ఆ విధంగా పడుతుంది. ఆ పిల్లలు అయితే చూడండి, వ్యాపారం అయితే ఉంటది. 4 పోతి పిల్లలు అనమాట. ఏం చెప్పావన్నా? ఇదే పోతి పిల్లనా? పోతి పిల్ల 6,500. 6,500 అండి. ఇది కూడా మేలే. 6,000. 6 అయితే 500 రూపాయలు చెప్తాడు. ఇవి కూడా అంత మొత్తం మేల్కి వస్తాయి. 3,500 ఆ విధంగా చెప్తున్నాడు. అయితే ఒక మేక. ఇదేం చెప్పావనా? మేకనే ఏం చెప్తున్నావా? 23,000. 2 ఏం పిల్లలవే? ఒక పోతే మరక 2 అమ్మడాల పిల్లలే కదా ఫ్రెండ్స్. 23,000 అయితే చెప్తున్నాడు. 23,000 అయితే చెప్తానండి. ఇది ఒక మేక 2 పిల్లలు అనమాట. ఒకటి మేల్, ఒకటి ఫీమేల్. దీంట్లో ఒకటి 23,000, 23,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. ఈ బ్యాచ్ ఈ 3 అనమాట. 3 కలిపి నెక్స్ట్ చూద్దాం ఏం చెప్తారో. ఇవి ఏం చెప్పినా? ఇదే పోతి పిల్ల. అదే ఏం చెప్తానా? కొన్నారా? ఏం రేటు కొన్నావా?
మొత్తం కలిపి 21,000 అయితే 3. ఓకే నేను చూద్దాం ఏం చెప్తారా అన్నా, ఏం చెప్తానన్నా మేకలనా? ఎన్ని మేకలు? 3 మేకలు. ఫ్రెండ్స్ చూస్తే ఈ 3 మేకలు 48,000 అయితే చెప్తాడు చెప్పడము. 3 ఏం సూడు మేకలా? ఈ పిల్లలు ఉన్నాయా? సూడు మేకలు 48,000. నా పత్తి 8000 రూపాయలు చెప్తున్నాడు. ఈ 3 మేకలు కలిపి 48,000 అయితే చెప్తున్నాడు చెప్పడము. వ్యాపారం అయితే ఉంటది. 48,000 రూపాయలు చెప్తున్నాడు. నా పత్తి 8000 రూపాయలు. మేకలు వచ్చి సూడు మేకలు చెప్తాడు. నా ఏం చెప్పినావునా? ఈ 2 మేకల పిల్లలు, 2 మేకలు 4 పిల్లలు 36,000 అయితే చెప్తున్నాడు. చూడండి పిల్లలు అయితే 4 పిల్లలు ఉన్నాయి. 3 పిల్లలు, ఆపకో పిల్లలు ఉంది. 4 పిల్లలు. ఏం పిల్లలు మొత్తం 4? ఎన్ని పోతులు ఉన్నాయి? ఎన్ని కొదలు? 2 పోతులు 2 కొదలు. 2 మేలు 2 ఫీమేల్ అండి. 2 మేకలు 4 పోతులు. ఏం రేటుకి అడిగారు? ఏమన్నా ఎంతకు అడిగినారా? 29కి అడిగినారా? ఫ్రెండ్స్ చూస్తే 29,000కి అయితే అడిగినారంట. వచ్చి 30,000 పైన అయితే చెప్తాడు. 29,000 రూపాయలకి అయితే అడిగినారంట. ఇవి చూడండి పిల్లలు అయితే 4 పిల్లలు బాగున్నాయి. పిల్లలు అయితే వానకి చినుకులకి సరిగ్గా కనపడడం లేదు. 4 పిల్లలు 2 మేకలు 30,000 ఆ విధంగా ఇస్తారు. వ్యాపారం అయితే ఏం చెప్పా పోతులా? ఏం చెప్తారన్నా? నేను వీడియో తీసుకుంటా అంతే. 23 ఇది అదే 23,000 అయితే చెప్తానండి. ఆ పోతుని 23,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. ఎంత ఏజ్ అంతా 1 సంవత్సరం లోపల పడితే ఉంటాయి. ఇది కూడా అంతే 23,000 రూపాయలు. అంటే ఒక్కొక్కటి 12/24 11,500 రూపాయలు చెప్తాడు. ఒక్కొక్కటి 11,500 రూపాయలు చెప్తాడు. నా ఏం చెప్పాను పోతు? 26,000. ఫ్రెండ్స్ చూస్తే 26,000 అయితే చెప్తున్నాడు. ఈ పెద్ద పోతుని 26,000 రూపాయలు అయితే. ఇంటిదేనా పట్టుక చంపుతాడు? అదినా ఇంటిదేనా? ఎంత వయసు ఉంది? 2 ఏళ్ళు ఉంటదా? 2 ఏళ్ళు లేదు, తక్కువ ఉంది. 26,000 రూపాయలు చెప్తున్నాడు. నల్ల 15 నెలలు 13 నెలలు అట్లా ఉంటదా? సంవత్సరం మీద కొంచెం పెద్దది. ఎంత వెయిట్ ఎంత పడుతుంది అనుకుంటున్నావా? ఎన్ని కిలోలు పడుతుందా? 30 కిలోలు వస్తుంది. ఫ్రెండ్స్ చూస్తే వెయిట్ వచ్చేసి 30 కిలోలు వెయిట్ గా ఎత్తున్నాడు. లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 30 అంటే ఒక 50-55 కిలోలు ఆ విధంగా రావచ్చు. 26,000 అయితే ఎత్తున్నాడు చెప్పడం అయితే. పెద్ద పోతూ మేకల మీదకి అయితే బాగుంటది అనమాట. ఇది ఆడొక మేకల బ్యాచ్ అయితే చూసినాము. మనం ఆ బ్యాచ్ లోకి పోద్దాం. ఫస్ట్ అమ్మంతాడవా? అమ్మేదానికి ఈ పోతుల్లో జత 32,000. ఫ్రెండ్స్ చూసే ఇవి వచ్చి ఈ జత మీద 32,000 అయితే చెప్తున్నాడు. ఇండియానా పట్టుకే చమ్ముతానవా? పట్టుకే చమ్ముతానవా? ఎంత ఏజ్ గ్రూప్ ఇవి? ఎంత ఉంటుంది ఏజ్? 1.5 సంవత్సరం. ఎంత వెయిట్ పడుతుంది ఒకటి? 18-20 పడుతుంది. ఫ్రెండ్స్ చూస్తే 18 కిలో వెయిట్ కి చెప్తున్నాడు. 18-20 మధ్యలో చెప్తున్నాడు. వెయిట్ వచ్చేసరికి 32,000 32,000 అయితే ఎత్తున్నాడు. 32,000 రూపాయలు అయితే జత మీద 32,000 ఎత్తున్నాడు. ఒక్కొక్కటి ఆడికి 16,000 రూపాయలు అయితే ఎత్తున్నాడు. 16,000 రూపాయలు ఎత్తున్నాడు ఒక్కొక్కటి. వెయిట్ వచ్చేసరికి ఒక 20 కిలోలు, లైవ్ వెయిట్ వచ్చేసరికి 40 కిలోలు ఆ విధంగా పడుతుంది. అయితే మేకల బ్యాచ్ అయితే ఒకటి ఉండదు. నా వీడియో తీసుకొచ్చినా ఎవరు ఈయనవే నేనా? ఫ్రెండ్స్ చూద్దాం ఇక్కడైతే అన్నా ఎక్కడి నుంచి వచ్చారనా? తిరుపతి నుంచి వచ్చారు. ఏమన్నా పట్టిదానికి అమ్మేదానికి వచ్చారా? 4 పోతులా? మేక పోతులు పట్టారా? ఎట్లుంది మా పిల్లల మార్కెట్? ఎట్లుందనా రేట్? వానకు పిల్లలు రావాలి తక్కువ వచ్చినాయి కాబట్టి రేట్లు ఎక్కువ అనుకుంటాను. ఓకే మామూలుగా వస్తా అంటారా మార్కెట్ కి? వారం వస్తారు. మేకపోతులు ఏది మటన్ కేనా? కటింగ్ పర్పస్. ఓకే ఎట్లుంది నా మటన్ రేటు? 800. ఏది మేకపోతులు? పొటేన్లు 800. 2 ఓకే రేట్ అయితే కొంచెం ఎక్కువే అంటాడు. 4 పోతులు పట్టారా? ఏం పేరన్నా? ఎక్కడ మీ అడ్రస్? తిరుపతిలో వడమాలపేట. మీరు అక్కడ మటన్ పర్పస్ ఏమన్నా లైవ్ బాడీ ఏమన్నా అమ్ముతారా? ఇస్తారా? మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 88-970-11-36-4 వడమాలపేట చంద్ర. మీరు అక్కడ లైవ్ వెయిట్ ఇస్తారు. ఏది మేక పోతులా పొటేన్లా? 450. మేకపోతులు అయితే 450, పొటేన్లు అయితే 420. ఓకే వడమాలపేట. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా, అన్న వాళ్ళ నెంబర్ అయితే ఇచ్చినాడు తిరుపతి. అక్కడైతే మేకలు పోతులు గానీ పొటేన్లు గానీ లైవ్ వెయిట్ అయితే ఇస్తారట. మీ దగ్గర ఎప్పుడు ఉంటాయి కదా? ఓకేనా? వీడియోలో మీ నెంబర్ ఇచ్చినాను. ఫోన్లు ఎవరైనా చేసి అటెండ్ చేయండి. వీడియో మాత్రం డిలీట్ చేయొద్దని చెప్పండి. ఫోన్లో వచ్చి అటెండ్ చేయండి. ఓకే చూసారు ఫ్రెండ్స్, ఇవైతే చూద్దాం. ఈ మేకలు అయితే ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి. ఈ బ్యాచ్ లో అన్ని మేకలు ఎన్ని ఉన్నాయి, పోతులు ఏమైనా ఉన్నాయి కనుక్కుందాము మనము.
చూస్తే దగ్గర దగ్గర ఒక 20 పిల్లలు దాకా ఉన్నాయి. ఏం చెప్తారు కనుక్కుందాం. నా ఏం చెప్పావు నా జత జత ఏం చెప్తానువా? ఏది అన్నీనా? ఎంత? ఏదైనా కూడా జత 22,000. మీరు చెప్పే రేటు చెప్పండి. దీనికి ఏం సపరేట్ చెప్పనక్కర్లా. ఏం రేటు చెప్తానో మేము ఏ రేటు చూపిస్తాం అంతే. మీరు చెప్పినట్టు 22 అన్ని మేకలేనా? పోతులు ఏమైనా ఉన్నాయా? పోతులు ఏమిలే. కట్ట మీద వచ్చి 22,000 అయితే చెప్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే 22,000 అయితే చెప్తున్నాడు. ఈ కట్ట మీద 22,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. మేకలు మొత్తం అన్ని మేకలేనండి, పోతులు ఏమి లేవు. 22,000 ఒకటి అంటే 11,000 పడుతుంది. అది 11,000 రూపాయలు పడుతుంది ఒకటి. జత మీద వచ్చి 22,000 రూపాయలు పడుతుంది అనమాట. ఈ మేకలో ఈ బ్యాచ్ లో మొత్తం 22,000 అయితే పడుతుంది. వ్యాపారం అయితే జరుగుతుంది. 22,000 అయితే పడుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకో కొన్ని బ్యాచ్లు అయితే ఉన్నాయి మేకలకు సంబంధించినవి. ఈ బ్యాచ్లు అయితే చూద్దాము ఏం రేట్ చెప్తున్నాడు. అయితే మేక పోతులు ఉన్నాయి, మంచి సైజు పెద్ద సైజు పోతులే ఉన్నాయి. వర్షం కారణంగా ఏమవుతుందంటే సరిగా కనపడడం లేదు, అదే ఇంకేం లేదు. బట్ చూద్దాం. ఇక్కడైతే కొన్ని పోతులు అయితే ఉన్నాయి, పెద్ద సైజు పోతులు ఇవి కూడా. ఇవి ఏం చెప్తారు కనుక కదా అన్నా, వీడియో తీసుకోవచ్చు కదనా? నా ఎన్ని పోతులు ఉన్నాయనా అన్నా? మొత్తం ఇవంతా మీనా? 11 పోతులు ఉన్నాయి. ఏం చెప్తాను నా జత? 33,000. ఫ్రెండ్స్ చూస్తే ఇవైతే 33,000 అయితే చెప్తున్నాడు అండి. ఈ బ్యాచ్ లో మొత్తం జత మీద 33,000 రూపాయలు చెప్తున్నాడు. 33,000 రూపాయలు చెప్తున్నాడు. ఇవన్నీ పెద్ద సైజు పోతులే, ఇవి చిన్నవి కాదండి, పెద్ద సైజు పోతులు. చూడడానికి బాగున్నాయి పోతులు, చూడండి ఒకసారి. 33,000 అయితే చెప్తున్నాడు. ఎంత వెయిట్ పడుతుంది, ఎంత ఏజ్ ఉండదు కనుక్కుందాం. అన్నా ఎంత వయసు ఉంది నా తిట్లకి? 2 సంవత్సరాలు. ఎంత వెయిట్ పడుతుంది అనుకుంటాడు? ఎన్ని కేజీలు పడుతుంది? 18 నుంచి 20-22 కాడికి పడతాయి. 25 కిలో పడుతుందా? అంతా 1 year ఏజ్ గ్రూప్ అండి ఇవి. చూస్తే పోతులు 20-22 కిలోలు, కొన్ని అయితే ఆపకుండా అయితే 25 కిలోలు పడుతుందని చెప్తున్నాడు. 33,000 అంటే ఒక్కోటి ఆడికి ఎంత? 16,500 రూపాయలు అయితే ఆ విధంగా చెప్తున్నాడు. 16 అయితే 500 రూపాయలు అయితే చెప్తున్నాడు చెప్పడము. అయితే వ్యాపారం అయితే ఉంటది. చూద్దాం, వ్యాపారం అయితే జరుగుతుంది. మొత్తం ఇదైతే కూడా 16,500 ఆ విధంగా చెప్తున్నాడు. ఇవైతే కొంచెం తక్కువ, ఇవైతే కొంచెం తక్కువ ఉండొచ్చు. ఇవి దాంట్లో కంటే 16,000 అంటే ఇవి ఒక 14-15 ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఇవి అడుగుతున్నారు, వ్యాపారం అయితే అడుగుతున్నారు. వర్షం కారణంగా ఏమవుతుందంటే మనకు కరెక్ట్ గా మెజర్మెంట్స్ తెలియడం లే, కొలతలు తెలియడం లే, ఏ పోతులు ఎట్లా ఉన్నాయి ఏమనేసి అవి కొలతలు అనేది తెలియడం లేదు అనమాట. ఇవి ఫ్రెండ్స్ చూద్దాం. ఈ పక్క కూడా మేకలు పెద్ద సైజు పోతులు అయితే ఉన్నాయి. నాకు ఆ పక్క చూసాము, ఈ పక్క కూడా అయితే కొన్ని అయితే బ్యాచ్లు ఉన్నాయి. ఈ బ్యాచ్ లో ఏం చేస్తారో చూద్దాము. పెద్ద సైజు పోతులు కనుక్కుందాము ఏం చేస్తారు అనేసి. చూడొచ్చు, ఇవన్నీ పెద్ద సైజు పోతులుగా ఉన్నాయి చూడడానికి, మంచి సైజు పోతులు. అయితే కొన్ని చిన్నవి కూడా ఉన్నాయి. ఏం రేటుతో చెప్తారు, ఏం రేటు ఏమైనా బేరం అయితే చూద్దాం ఒకసారి మనము. నా ఎవరినా నేనా? వీడియో తీసుకుంటానా? హాయ్ బాగున్నావా? ఏం కొంటానవా? అమ్ముతానవా? ఏం చేస్తానా? జత 30,000. అన్ని పోతులేనా? ఎంత వయసు పోతులు? ఎంత వయసు? 7 నెలల వయసు. ఫ్రెండ్స్ చూడండి, 7 months ఏజ్ గ్రూప్ చెప్తున్నాడు. జత వచ్చి 30,000 రూపాయలు చెప్తున్నాడు. ఒక్కటి 15,000 రూపాయలు అయితే చెప్తున్నాడు చెప్పడము. వ్యాపారం అయితే ఉంటుంది. 15,000 రూపాయలు చెప్తున్నాడు. ఎన్ని పోతులు ఉన్నాయా? 10 ఉన్నాయా? 30,000 జత, ఏ జత అయినా కూడా. ఫ్రెండ్స్ చూసే 30,000 అనమాట. ఒక్కోటి 15,000 రూపాయలు అయితే 15,000 అయితే చెప్తున్నాడు ఒక్కోటి. మొత్తం అన్ని మేలేనండి. ఇప్పుడు కోళ్ళు తేలదా? ఉన్నాయా? ఈరోజు కోళ్ళకు పోలా? మేకపోతే తీసుకొచ్చావు. ఇంటికాడ పట్టక చెమ్ముతావా? ఇవి మేపెట్టి మేపంపుతాను. ఓకే, వెరీ గుడ్. 3.5 నెలలు చెప్తున్నావు. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇవైతే 15,000 రూపాయలు అయితే చెప్తున్నాడు ఒక్కోటి. జత మీద వచ్చి 30,000 అయితే చెప్తున్నాడు అనమాట. వ్యాపారం అయితే ఉంటుంది. చెప్పడం ఫిక్స్డ్ రేట్ కాదు కాబట్టి. నెక్స్ట్ చూద్దాం. ఇంకా ఈ పక్క అయితే
పెద్ద పోతులు ఉన్నాయి. ఏం రేట్లు చెప్తాను, ఏమి కనుక్కుందాము. తీసానన్నా, వాళ్ళు చెప్తే రేట్లు చెప్తే చూపిస్తాం. ఏం చెప్తానన్నా? ఓకే ఓకే ఓకేనా, ఓకేనా, ఇబ్బంది లేదన్నా. ఫ్రెండ్స్ చూస్తే అయితే వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి, చూద్దాము ఏం చెప్తారు. నువ్వు ఏం చెప్పినావు జత? ఏం చెప్తానువా అన్నా? 35. ఫ్రెండ్స్ చూస్తే 35,000 అయితే చెప్తున్నాడు ఈ జత మీద. 35,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. ఏజ్ గ్రూప్ వచ్చేసరికి అంతా ఒక సంవత్సరం మీద ఒక 2-3 ఏళ్ళు అయితే జరిగింటాయి. పెద్ద సైజు పోతులు ఇవ్వట 35,500 రూపాయలు అయితే చెప్తున్నాడు చెప్పడము. వ్యాపారం అయితే ఉంటుంది. ఒక్కొక్కటి వచ్చి 17,500 అయితే చెప్తాను. 17,500 అయితే చెప్తాను ఒక్కొక్క మేకపోతు. ఇది వచ్చి లైవ్ వెయిట్ వచ్చి వెయిట్ ఎంత ఉంటుంది అనుకుంటే, వెయిట్ వచ్చి ఒక 18-20 కిలోలు పడుతుంది. లైవ్ వెయిట్ వచ్చి ఒక 40 కిలోలు ఆ విధంగా పడచ్చు అనమాట. ఈ బ్యాచ్ లో 4 కూడా 35,000 జత. 2 అయితే 4 పోతులు అయితే 70,000 అయితే చెప్తున్నాడు. ఎవరేనా మీరేనా ఇవే మేకలో? ఏం చెప్పినా మొత్తం అట్లే కట్టకట్ట 40 చెప్తారు. ఎన్ని మేకలు ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఉన్నాయా? 2 చిన్న పిల్లలు, 2 పెద్ద మేకలు. ఇంకో పిల్ల ఉంటుంది, అది కూడా మొత్తం అంతా కలిపి 45,000 అయితే చెప్తానండి. మొత్తం ఈ బ్యాచ్ లో 2 పెద్ద మేకలు, 2 చిన్న పిల్లలు, ఇంకోటి చిన్న పిల్ల, మొత్తం 5 కలిపి 45,000. 45,000 రూపాయలు చెప్తున్నాడు. చూద్దాం, ఇవ్వకు కూడా ఉన్నాయి మేకలు కొన్ని. ఏం చెప్తారో కనుక్కుందాము. ఏం చెప్తానన్నా ఇవే? వీడియో తీసుకుంటాను నేను, వీడియోకి. ఏం చెప్తానవా జత? ఏం చెప్తానవా జత? జత ఏం చెప్తానవా? 25,500. 25,000 అయితే చెప్తానండి ఈ జత మీద. 25,500 రూపాయలు అయితే చెప్తున్నాడు. ఆ పోతులు అంతా 1 year ఏజ్ గ్రూప్ అనమాట. ఇవి 25,000 రూపాయలు అయితే చెప్తాను చెప్పడం. నెక్స్ట్ చూద్దాం, చిన్నపిల్లలు అయితే ఉన్నాయి. ఏం చెప్తారు కనుక్కుందా? ఏం చెప్పాను జత? ఏం చెప్తానవా? 18. 3 పోతులేనా? ఫ్రెండ్స్ చూస్తే ఇదైతే 18,000 అయితే చెప్తున్నాడు. 3 పోతులే, 3 మేల్కి వస్తాయి అనమాట. 18,000 రూపాయలు చెప్తున్నాడు. 18,000 రూపాయలు చెప్తున్నాడు. 3 కూడా మేలు. 18,000 అయితే చెప్పడం ఉంది. వ్యాపారం అయితే జరుగుతుంది. ఒక్కొక్కటి 6,000 రూపాయలు చెప్తున్నాడు. ఇది కూడా అంతే, ఒక 6,000 7,000 అయితే చెప్తున్నాడు. బాగున్నానా? ఏం చెప్పాను? 2 13,000 12,500 ఇస్తాడు. ఫ్రెండ్స్ చూసొచ్చు, మంచి రీజనబుల్ రేటే. 12,500 రూపాయలు చెప్తాడు. పోతులే కదా. 12,500 రూపాయలు అయితే ఇచ్చేస్తానంటాడు. 12,500. 12 అయితే 500 రూపాయలు చెప్తాడు. 2 ఇచ్చిందా? 4. అవి కూడా అంతేనా? అంతే, 12,500 రూపాయలు. అది కూడా అంతే, 12,500 అయితే చెప్తాడు. మొత్తం అయితే వ్యాపారం మీద ఉంటారు. మంచి రీజనబుల్ గానే చెప్తాడు. ఏం చెప్పావు అక్క? సిగ్గుపడుతుంది చూడండి. ఇక్కడైతే మంచి పోతులు అయితే ఉన్నాయి. ఒక రేట్ ఏం చెప్తాను అక్క? 27. 3 కలిపి. ఫ్రెండ్స్ చూస్తే 27,000 అయితే చెప్తాను. 3 కలిపి చెప్పడానికి అయితే 27,000 అయితే చెప్తాను. వ్యాపారం అయితే ఉంటుంది. చూద్దాం, ఇక్కడైతే వ్యాపారం జరుగుతున్నాయి. మొత్తం లోడ్లు అయిపోయినాయి. చూడొచ్చు, ఆ బండి కూడా లోడ్లు అయిపోయినాయి. ఈ బ్యాచ్ లో అయితే వ్యాపారం అయితే జరుగుతున్నాయి. ఏం చెప్తారో కనుక్కుందాం. ఇవే ఎవరి ఏం రేటు పోతారు? అన్ని మేకలే ఇవే. ఎవరి అన్న ఇవే? వీడియో తీసుకొచ్చాం. ఫ్రెండ్స్ చూద్దాం, ఇక్కడైతే ఈ బ్యాచ్ లో మొత్తం అయితే మేకలకు సంబంధించి అయితే ఉన్నాయి. ఏం చెప్తానన్నా? ఎన్ని ఉన్నాయి? 13 ఉన్నాయి. 23,000. సూటి మేకల, పిల్లల మేకల? అన్ని సూటి మేకలే. 23,000 చెప్తాను. ఫ్రెండ్స్ చూసే 23,000 అయితే చెప్తున్నానండి ఈ బ్యాచ్ లో. 23,000 రూపాయలు అయితే చెప్పడం అయితే ఉంది. అన్ని సూటి మేకల కిందకు వస్తాయి. సూటి మేకలు అంట. 23,000 రూపాయలు చెప్తున్నాడు ఈ బ్యాచ్ లో చెప్పడము. వ్యాపారం అయితే ఉంటది. వ్యాపారాలు జరుగుతున్నాయి. ఇదంతా ఒక ఎన్ని ఈతల మేకలు ఉన్నాయి ఇవే? ఎన్నో ఈత మేకలు ఇవే? తొలి ఈతలు ఉన్నాయి, 2 ఈతలు ఉన్నాయి, 3 ఈతలు ఉన్నాయి. అన్ని కలిపి మిక్సింగ్ ఉన్నాయి. 23,000 చెప్తున్నాడు చెప్పడం అయితే. చూసొచ్చు, ఇంకైతే అంతా వ్యాపారం అయితే మేకలు అయితే ఎక్కువ వచ్చాయండి ఈ వారము. మిగతా అంటే పొటేన్లు చిన్న పిల్లలు తక్కువే, మేకలు అయితే ఎక్కువ వచ్చినాయి. బట్ చూస్తే మేకలకు సంబంధించినవి అయితే పెద్దవి కానీ చిన్నవి కానీ ఎక్కువ వచ్చినాయి. వ్యాపారాలు జరుగుతున్నాయి. ఇంకా పొటేన్లు చిన్నపిల్లలు అయితే తక్కువ వచ్చినాయని చెప్పొచ్చు. దీంట్లో మేకలు గొర్రెలు అనేది ఏం రేటు ఉన్నాయి ఏమనేసి మనం అంతా కరెక్ట్ గా వీడియోలో చూపించినాం అనుకుంటా ఉన్నాను. అరే
మేకలు ఎక్కువ ఎడంగో బ్యాచ్ పెద్ద బ్యాచ్ అయితే ఉన్నాయి. ఈ బ్యాచ్ లో అయితే వ్యాపారాలు జరిగిపోయినాయి, ఏమని తెలియదు. అన్ని దీంట్లో అయితే ఆల్ మిక్సింగ్ ఉన్నాయి. చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అన్ని ఉన్నాయి. ఇవైతే దగ్గర దగ్గర 50 జీవాల దాకా ఉన్నాయి దీంట్లో. పెద్దవి చిన్నవి పిల్లలు అన్ని ఉన్నాయి. ఆయన అయిపోయినాయి వ్యాపారమా? ఏం రేటు పోతాయి? ఏం రేటు ఆడుతానన్నా జత? 2 మేకలు 2 పిల్లలు వస్తాయా? 27.5కే. మీరు చెప్పడం ఏం చెప్తానరా ఫ్రెండ్స్? చూస్తే ఈ బ్యాచ్ లో మొత్తం మేకలు పిల్లలు అన్ని కలిపి ఉన్నాయి. జత మీద వచ్చి 29 చెప్తానంట చెప్పడము. 27.5 వీక్ అట్లా అడుగుతానంట. 2 మేకలు 2 పిల్లలు వస్తాయి. ఒక మేక ఒక పిల్లలు వస్తాయండి దీంట్లో. చూడచ్చు ఫ్రెండ్స్, ఇవైతే ఒక 2 మేకలు 2 పిల్లలు 27,500 రూపాయలు వ్యాపారం అయితే జరుగుతుంది. అన్ని పిల్లలకు ప్రతి ఒక్క మేక ఒక్కొక్క పిల్ల అయితే ఉన్నది. వ్యాపారం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, అన్ని 4 బ్యాచ్ లో 4 పిల్లలు అంటే 4 అంటే 2 మేకలు 2 పిల్లలు 27,500 ఆ విధంగా వ్యాపారం అయితే జరుగుతుంది. ఈ బ్యాచ్ లో మొత్తం కూడా వ్యాపారం జరుగుతుంది. మీకు వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే అండి, వీడియో చూసిన వాళ్ళు మీకు ఎక్కడో దగ్గర నచ్చింది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేస్తుంటాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ అయితే గొర్రెలకు సంబంధించి వీడియో పెద్ద వీడియో అయితే చేద్దాము.